హైదరాబాద్ నగర రక్షణకు మూసీ నది ఎంత అవసరమో అనేక చారిత్రక ఘటనలున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు నగరాన్ని ముంచెత్తకుండా ఎన్నోసార్లు కాపాడింది మూసీ నది. 1908 నాటి వరదలు హైదరాబాద్ను మృత్యుదిబ్బగా మార్చకుండా కాపు కాసింది. అందుకే హైదరాబాద్ను కాపాడుకోవడంతో పాటు మూసీ నదిపై ఒత్తిడి తగ్గించేందుకు నిజాం హయాంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు ఏర్పాటయ్యాయి. గొలుసుకట్టు చెరువులు, కుంటలు కూడా నిర్మించారు. తద్వారా హైదరాబాద్ కు వరదలు రాకుండా కాపాడగలిగారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం వహించగా కొన్ని ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చాయి. అందులో భాగంగా తెచ్చిందే 111 జీవో. కాలక్రమంలో నీటి వనరులు ఆక్రమణకు గురయ్యాయి. 1908 నుంచి 2014 వరకు ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయో 2014 నుంచి 2023 వరకు అన్ని చెరువులు, నాలాలు కబ్జా అయ్యాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన 111 జీవోను ఎత్తివేసేందుకు కూడా ఆనాటి బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించింది. ఈ జీవో ఎత్తివేయడానికి ముందే కేసీఆర్కు వేల ఎకరాలను చేజిక్కించుకుంది. ధరణిని అడ్డుపెట్టుకుని రికార్డులు తారుమారు చేసింది. ప్రభుత్వం మారడంతో కేసీఆర్ కుట్రలకు తెరపడింది. భావితరాలకు సురక్షితమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలనే సదుద్దేశంతో రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికలు రచించింది. మూసీ ప్రక్షాళనతో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలను కాలుష్యం నుండి కాపాడేందుకు సిద్ధమైంది ప్రజాప్రభుత్వం. మూసీ తీరాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. అన్ని వర్గాలకు చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఈ పనులకు మార్చి నెలలో సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు కూడా. అందుకే రేవంత్ ప్రజాప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళనను రాజకీయ దురుద్దేశంతో అడ్డుకునేందుకు కుట్ర చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ సారథ్యంలోని ఫేక్ మీడియా రేవంత్ సర్కార్పై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తెలంగాణ అభివృద్ధి చెందితే తాము ఓర్వలేమని తేల్చి చెప్పింది. కానీ బీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని మూసీ ప్రాంత వాసులు తిప్పికొట్టడంతో మరోసారి బోల్తా కొట్టింది బీఆర్ఎస్ పార్టీ.